ప్రభా, ఈ రోజు వరకు కూడా తండ్రి ఎంతో సూటిగా, తేటగా మా అందరితో మాట్లాడుతూ వస్తున్నావు. అందుని బట్టి కృతజ్ఞతలు. ఇంకా నువ్వు అనేక మంది ఎదుటకు ప్రభా ఈ యొక్క వాక్యము చేరవేయబడడానికి ప్రభా అయ్యా మీరే సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. కృప చూపించండి అయ్యా. ఈ దినం ఈ కార్యక్రమంను ప్రభా అయ్యా నీ యొక్క సన్నిధిలో ప్రారంభించబోతుంటుండగా ఆది అంతం మీరు అధ్యక్షత వహించమని అయ్యా, ఇంకా ఈ రోజుకి మాకు ఏం అవసరమై ఉన్నదో అది మీరు మాతో మాట్లాడుతూ రమ్మని, సమస్త విషయాల్లో ప్రభా మీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసునామమునందు పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు మనం చెల్లిద్దాం. ప్రతిరోజు కూడా ఒక నూతనమైన దినమే. నిన్నటి విజయం ఈ రోజు విజయం కాదండి. నిన్నటి విజయం ఈ రోజు విజయం కాదండి. నిన్న ఏదైతే మనం విజయం పొందుకున్నామో నిన్న ఏదైతే మనం విజయం పొందుకున్నామో ఆ విజయం ఈ రోజు మళ్ళీ అలానే ఉంటుంది అనుకోకూడదు. ఎస్టర్డే ఈజ్ ఓవర్, టుడే ఈజ్ ఎ న్యూ డే. ఎస్టర్డే ఈజ్ ఓవర్, టుడే ఈజ్ ఎ న్యూ డే. ఈరోజు నూతనమైన దినం. ఈ రోజున టుడే ఈజ్ ఎ న్యూ డే. ఈరోజు నూతనమైన దినం. ప్రతిరోజు ఒక నూతనంగానే మనం చూడాలి. ఈ రోజు దేవుడు నూతనమైన కార్యాలు నా జీవితం ద్వారా చేస్తాడు. ఈ రోజు నాకు వాక్యంలో నూతనమైన విషయాలు నాకు తెలియపరుస్తాడు. నిన్న నేను జీవించిన జీవితం అది ఒక లెవెల్ ఆఫ్ గ్లోరీ అయితే, ఒక ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ అయితే, నేను ఈ రోజు ఇంకొక లెవెల్ ఆఫ్ గ్లోరీలో, మహిమలో నుంచి ఇంకా మహిమలోకే నడిచేవానిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెస్టర్డేస్ విక్టరీస్ ఆర్ నాట్ టుడేస్ విక్టరీస్. నిన్న మనం అనుభవించిన విజయాలు ఈ రోజు అనుభవించకపోవచ్చు. కానీ ఈ రోజు మనం మన విజయాల్ని అనుభవించాలి అంటే మటుకు మనల్ని దేవుడు ఈ రోజు ఎలా నడిపిద్దాం అనుకుంటున్నాడో అలాగా మనం ఆయనతో పాటు నడవడానికి మనము పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సమర్పణ అన్నది అది త్యాగంతో ముడిపడింది. సమర్పణ అన్నది త్యాగంతో ముడిపడింది. యువర్ కాన్సక్రేషన్ ఈజ్ లింక్డ్ విత్ సాక్రిఫైస్. కాన్సక్రేషన్ అంటే కాన్సక్రేషన్ అంటే దేవునికి వేరుపరుచుకోవటం, దేవుని చేతులకి మనల్ని అప్పగించుకోవటం అన్నది అది త్యాగం మీద ఆధారపడింది. లేకపోతే అది త్యాగంతో ముడిపడి ఉంది. త్యాగము అని అంటే త్యాగము అని అంటే ఎక్కడో మనము చనిపోవుట, మన శరీరానుసారమైన జీవితానికి మనం చనిపోవుట, దేవుని ఆత్మానుసారంగా జీవించడానికి మనము సమర్పించుకొనుట, దాన్ని త్యాగము అని అంటున్నాం అన్నమాట. అయితే ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ సమర్పణ ఉంటది. ఎక్కడైతే సమర్పణ ఉంటుందో అక్కడ దేవుని యొక్క నూతనమైన కార్యాలు ఈరోజు దేవుడు మన జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో అది ఆయన ప్రకటించుకుంటాడు, మనకి తెలియపరుస్తాడు. మనం వాటిలో నడవడానికి మనకు సహాయం చేస్తూ ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వేర్ దేర్ ఇస్ సాక్రిఫైస్. అందుకనే మనం రోమీయుల 12వ అధ్యాయంలో మనం అనేక మార్లు మనం సంఘాల్లో వింటూ ఉంటాం. 1వ వచనం, 2వ వచనం. ఒక ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటది. మన యొక్క సమర్పణ ఉంటది. ఆరాధన అనేది కేవలం ఏదో నాలుగు నాలుగు పాటలు పాడటం కాదు గాని, ఆరాధన అనేది నీ యొక్క నీ యొక్క అంతరంగ జీవితాన్ని యావత్తు దేవునికి సమర్పించటమే ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆరాధికునిగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తూ ఉంటే, అటువంటి ఆరాధికునిగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, ఆ ఆరాధికుణ్ణి అట్లాంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన, ఆత్మతోనూ సత్యములో జీవించే ఆ యొక్క వ్యక్తి ద్వారా ఆ వస్తున్న ఆరాధన అన్నది అది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటదంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక నీవు కూడా ఆత్మలోనే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు సత్యం గనుక నీవు కూడా అదే మార్గంలో, ఆ మార్గంలో నడవాలి అంటే మటుకు సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం.
సమర్పణగా ఉండాలి అంటే మటుకు త్యాగం అనేది చాలా ప్రాముఖ్యం. త్యాగం అన్నది నీ నిర్ణయం. త్యాగం అన్నది నీ నిర్ణయం. నువ్వు ఎప్పుడైతే దేవునికి దేవుని పక్షాన నువ్వు జీవించాలనే ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావో, ఆ నిర్ణయమే నిన్ను ఒక ఒక సమర్పించబడిన వ్యక్తిగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి ఇటువంటి సమర్పణ కలిగిన జీవితాల్లోనంట ప్రభు కార్యం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ జీవితాల్లో దేవుని శక్తి పనిచేస్తది. వాళ్ళ యొక్క అంతరంగ జీవితాలని బలవంతునిగా దేవుడు ఉంచుతాడు. వాళ్ళని అపవాదిని ఎదిరించడానికి ధైర్యాన్ని ఇస్తాడు. అపవాది ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడో కూడా మనకు ప్రభు ముందుగానే చూపిస్తారు. దర్శనపూర్వకంగా మనతో మాట్లాడతారు. వాక్యానుసారంగా మనతో మాట్లాడతారు. సంఘము ద్వారా మనకు తెలియపరుస్తారు. సంఘ దైవజనుల ద్వారా మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. అపవాది ఏం చేయబోతున్నాడు నీ జీవితంలో? ఎట్లాంటి ఎట్లాంటి కార్యాలు చేయబోతున్నాడు? ఎట్లాగా మిమ్మల్ని నష్టపరచాలనుకుంటున్నాడు? అవన్నీ కూడా ప్రభు మనతో ముందుగానే మాట్లాడి, మనల్ని మనకి తెలియపరిచి, మనల్ని సిద్ధపరిచి, మనల్ని ఆయుధాలతో నింపి, మన చేతుల్లో ఆయుధాలతో నింపి, ఆయుధాలు ఎలా వాడాలి అన్నది మనకి తెలియపరిచి, వాటిల్లో మనల్ని నడిపించి, అపవాదిని ఎదిరించే రీతిగా ఆయనతో పాటు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటది. ఆయన ఎందుకంటే యుద్ధము యెహోవాదే, కానీ ఆ యుద్ధంలో నీవు, నేను, మనం కూడా భాగస్థులమే. 2 విషయాలు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ఆయనే మన ముందుంటాడు. ఆయనే యుద్ధ వీరుడిగా ముందుకెళ్తూ ఉంటాడు. ఆయనే ఆ సైన్యముల ప్రభు, సైన్యములకు అధిపతి అయిన దేవాతి దేవుడు, యెహోవా దేవుడుగా, యెహోవా షబావోతుగా మన ముందు ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. అయితే ఆ యుద్ధములో నీవు కూడా భాగస్థుడివే. నీవు కూడా యుద్ధ వీరుడివే. ఆమేన్. హల్లెలూయా. సో వి ఆర్ ఇన్ అన్ ఆర్మీ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషన్. మనము దేవుని యొక్క సైన్యంలో ఉన్నాం. మన ఆయన కుటుంబీకులమే, ఓకే. మన ఆయన కుమారులమే, ఓకే. ఆయన యందు విశ్వాసులమే, ఓకే. సో ఆయన యొక్క సంఘంలో మన భాగస్థులమే, ఓకే. ఆయన యొక్క శరీరంలో భాగస్థులమే, పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఓకే. ఎస్, ఇవన్నీ కూడా వాస్తవమే. కానీ ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే మనము ఆయన యొక్క సైన్యములో ఒక సైనికులం. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ వి ఆర్ ద సోల్జర్స్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ గాడ్. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతి విశ్వాస జీవితం నిర్మాణం చేస్తున్న ఒక విషయం అన్నమాట. సో దేవుని యొక్క సంఘము, ఆయన యొక్క సంఘము కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, ఆయన శరీరం మాత్రమే కాదు, ఆయన యొక్క నివాస స్థలం మాత్రమే కాదు, ఆయన యొక్క మందిరం మాత్రమే కాదు. అయితే ఆయన యొక్క సంఘం అన్నది అది ఒక సైన్యము కూడా. ఆమేన్. హల్లెలూయా. అదే ఆ విషయాన్ని మనం ఇక్కడ ఎఫెసీయులు 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఎఫెసీయులు 6వ అధ్యాయం మన 10వ వచనం నుంచి మనం చూస్తున్న విషయాలు ఏంటంటే ఆయన యొక్క ఆయన యొక్క సైన్యములో నీవు నేను భాగస్థులమే. మీరు నేను ఆయన సైన్యములో ఒక సైనికులమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్య వీరులమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యము, ఆయన రాజ్య వీరులం మనం. ఆమేన్. హల్లెలూయా. అయితే యాజక సమూహమే కానీ యాజక సమూహమే కానీ రాజ్య అధికారాన్ని పొందుకున్న యుద్ధ వీరులం మనం. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొక్క యాజకులమే. ఆయన సన్నిధిలో వాద్యమాడే, ఆయన సన్నిధిలో మధ్యస్థంగా ప్రార్థన చేసే యాజకులమే. కానీ ఆ అధికారాన్ని పొందుకున్న అధ అధికారాన్ని పొందుకున్న రాజ్య వీరులం మనం. ఆమేన్. హల్లెలూయా. దట్స్ వై వి ఆర్ కాల్డ్ యాస్ ద రాయల్ ప్రీస్ట్‌హుడ్. ఆమేన్. హల్లెలూయా. సో అయితే మన యొక్క స్థానం ఏంటి? మనల్ని దేవుడు ఎలాగ నిలవపెట్టాడు? మనకి ఏదేది ఇచ్చాడు? మన ఆత్మీయ జీవితంలో ఏమేమి డిపాజిట్ చేశాడు? మనల్ని ఎంతగా దీవించాడు? మనల్ని ఎంతగా ఆయన వరాలతో నింపాడు? ఆయన ప్రేమతో ఎంతగా నింపాడు? మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడు? మనం ఏ రీతిగా ఉండాలని ఆయన అపేక్షిస్తున్నాడు? మనలో ఏదైతే పెట్టాడో, మన చేతిలో ఏదైతే ఇచ్చాడో, ఆయుధాలు మనకేదైతే ఇచ్చాడో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే విశ్వాస జీవితం అన్నది ఏదో ఒక ఖాళీ జీవితం కాదండి. ఇంకో ఈ విశ్వాస జీవితం అంటే
ఏదో ఖాళీ జీవితం, ఏమీ లేని జీవితం. ఆ ఏందయ్యా దేవుడిని ఆ మీరేదో యేసుప్రభు నమ్ముకుంటారంట కదా, మరి మీ జీవితంలో ఏం చేశాడు దేవుడు? ఆ ఏదైనా ఏదైనా డబ్బు ఇచ్చాడా? లేకపోతే నీ అప్పులు ఏమైనా తీర్చాడా? నీ పరిస్థితిని మార్చాడా అని అంటే, ఏమీ లేదయ్యా, ఏమీ లేదని అంటే, ఎందుకులే మరి నమ్ముకోవటం, మరి వదిలేవు వదిలేపోయావా అని అంటా ఉంటారు చాలా మంది. అంటే అటుపక్క విశ్వాసకుడు ఏమంటాడంటే, ఏం చేశాడు, వెళ్తున్నాం సంఘానికి, ఏమీ లేదు, పెద్దగా ఏమీ మార్పే లేదంట. అంటే వాళ్ళ జీవితాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో ఏమి ఇచ్చారో తెలియదు వాళ్ళకి. వాళ్ళ మనసులో ఎటువంటి ప్రేమ, ఎటువంటి సమాధానం, ఆనందం ఇచ్చారో తెలియదు వాళ్ళకి. వాళ్ళ శరీరాల్లో ఎటువంటి శక్తితో, ఆయన శక్తితో ఎలాగా ఆయన స్వస్థపరుస్తాడో అది అది వాళ్ళకి తెలీదు వాళ్ళకి. వాళ్ళ జీవితాల్లో ఎన్నెన్ని వరాలను ఇచ్చాడో వాళ్ళు ఉన్నాయి గాని వాళ్ళకి తెలీదు వాళ్ళకి. వాళ్ళని ఎలాగా వాడుకుందాం అనుకుంటున్నాడో వాళ్ళకి తెలీదు. అంటే విశ్వాసి జీవితం ఎందుకు ఒక ఖాళీ జీవితంగా ఉంటుందంటే, వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. వాళ్ళు వాళ్ళకి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభువులో ఉన్న జీవితం ఏంటో, క్రీస్తులో ఉన్న జీవితం ఏంటో, వాళ్ళు ఎంతగా శక్తివంతంగా వాళ్ళ జీవితాల్లో ఎంత శక్తి, దేవుని శక్తి పనిచేస్తదో వాళ్ళకి తెలియకుండా, ఎంత బలవంతులుగా వాళ్ళ అంతరంగ జీవితాన్ని దేవుడు మారుస్తాడో, మార్చగలడో అది అది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉండేసరికి, అంటే సంఘంలో లోతైన మర్మాలు చెప్పట్లేదు. సంఘంలో దాదాపు ఏం జరుగుతుందంటే, దాదాపు స్వస్థత, విడుదల, ఆశీర్వాదము ఈ 3 ఎక్కువగా మాట్లాడుతున్నారు గానీ, ఆశీర్వాదము, లేతే స్వస్థత, విడుదల, లేపోతే ఆ యొక్క ఆ యొక్క టైత్ ఆఫరింగ్స్, లేకపోతే ఆ అవసరాలు, ఈ అవసరాలు, ఆ మీటింగ్స్, ఈ మీటింగ్స్ అని దానికున్న అవసరాలు మీరు తీర్చాలని జెప్పి, ఇట్లాంటి విషయాలు ఎక్కువగా మనం వింటున్నాం గానీ, ఆ వ్యక్తి జీవితంలో ఆ యొక్క విశ్వాసి జీవితాన్ని ఎలాగా ఆహ్, ఎదిగింపచేయాలి? విశ్వాసి జీవితంలో ఎట్లాంటి మార్పులనేవి రావాలి? వాళ్ళ జీవితాలని దేవుడు ఎంతగా దీవించడం వాళ్ళేం తెలుసుకోవాలి? వాళ్ళ జీవితాలు ఎలాగా మార్పు చెందుతూ ఉండాలి? వాళ్ళ జీవితాలు ఎలాగా దేవుని పరిచర్యలో వాడబడే జీవితాలుగా ఎలాగా మారుతూ ఉండాలి అన్నది మనం పెద్దగా మన సంఘాల్లో మనం వినట్లేదు. మనం ఏదైనా వింటే గనక పైపైన వింటున్నాం గానీ, అదిగో మీరిలాగ ఉండాలి, అలా ఉండాలి అంటున్నారు గానీ, ఎలా ఉండాలో చెప్పట్లేదు. మీరలాగా మారాలి అంటారు గానీ, ఎలా మారాలో చెప్పట్లేదు. మీరు ఈ మార్గంలో నడవాలి. మీరు ఈ మార్గంలో నడిస్తేనే మీరు 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 దీవించబడతారంటారు గానీ, ఆ మార్గంలో ఎలాగ నడవాలో చెప్పట్లేదు. అంటే ఎలాగ నడవాలి? ఏం చేయాలనేది దాని లోపలున్న ప్రాక్టికాలిటీస్ ఏంటో చెప్పకుండా, ఇలా చేయాలి, అలా చేయాలంటే జనాలకు గూడా ఓకే. అలా చేయాలా అని జెప్పి దానికేం జెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం జేస్తారు. మీరు పరిశుద్ధాత్మ దేవుడిని అడగనంటారు. అంటే వాళ్ళేమడుగుతారు? వాళ్ళకెట్లాగా తెలుస్తది? వాళ్ళకి ఒక ప్రాక్టికల్‌గా వాళ్ళకి చెప్పిన ఇక మర్మంలో వాళ్ళు నడవాలి అంటే ఇంకా లోతుగా వాళ్ళని వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క వాక్య భాగం అనేది వాళ్ళ జీవితాల్లో చూడాలి అంటే, అనుభవించాలి అంటే, ఇంకా వాక్య భాగంలోకి తీసుకువెళ్ళి, వాళ్ళని పర్సనల్‌గా అయినా సరే, అంటే ఇంటిలో ఉన్న హౌస్ ఫెలోషిప్‌లో, అంటే ఇంట్లో ఉన్న ఇంటికి ఒక గృహ కూడికలు, అయితే సంఘము ద్వారా జరుగుతున్న ఒక గృహ కూడికల్లో వాళ్ళతో వ్యక్తిపరంగా మనం మాట్లాడితే గనక, వాళ్ళ జీవితాల్లో ఇంకా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఎట్లాగా వాళ్ళ జీవితాల్లో దేవుని వాక్యం అన్నది అనుభవపూర్వకంగా వాళ్ళు ఎలాగా చూడగలుగుతారు? వాళ్ళలో విడుదల జరగాలి. స్వస్థత రావాలి. వాళ్ళ జీవితాలు మారాలి. వాళ్ళ వాళ్ళలో ఉన్న ఒక బానిసత్వం అనేది పోవాలి. బంధకాల నుంచి వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ అపవాది సంబంధులుగా ఉండకుండా దేవుని సంబంధులుగా ఉండాలి. ఆదివారం పూట ఒక్కరోజు దేవుని వాక్యాన్ని వింటే వాళ్ళకి ఎంతో కొంత అర్థమవుతది గానీ, ఒక ఒక వ్యక్తిపరమైన ఒక విడుదల అన్నది అది అది గృహ కూడికల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లాంటి మీటింగ్స్‌లో గూడా, ఇట్లాంటి మన ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా! ఎంతగా తెలుసుకుంటామో అంతగా మన జీవితాలు మారొచ్చు. కానీ అది మారాలంటే మటుకు మనం తెలుసుకున్న మాటల్ని అది మన జీవితాల్లో అవలంబించుకుంటూ, మనం ఉపయోగించుకుంటూ, అవి ఎక్కడెక్కడ ఉపయోగంలోకి రావాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. సో, ఇట్ ఈస్ బై అప్లయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం గనక విధేయతులుగా మనకు విధేయులుగా మనం దేవుని వాక్యానికి అనుగుణంగా నడవాలని నిశ్చయతగా నిర్ణయంలో మనం గనక ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా మనం తెలుసుకున్న మాటలు మన జీవితంలో అవి అవి మన జీవితాల్లో భాగాలుగా మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా! అయితే నువ్వొక సైనికుడివనేది నువ్వు మర్చిపోకూడదు. అంత్య దినాల్లో ఇదొక చాలా ప్రాముఖ్యమైన
మర్మం ఇది. అంత్య దినాల్లో ఇది మనం మాట్లాడుకుంటున్న ఈ సర్వాంగ కవచం అన్నది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే చాలా మంది ఆపత్కాల మరణంలోకి వెళ్తారు. చాలా మంది నష్టమవుతారు. చాలా మంది జీవితాలు చాలా మంది జీవితాలు మోసపోతూ ఉంటాయి. అబద్ధాలను నమ్ముచూ ఉంటారు. దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. సంఘానికి దూరం అయిపోతూ ఉంటారు. బ్యాక్ స్లైడ్ అయిపోతారు. పాపంలోకి మళ్ళీ వాళ్ళు పడిపోతారు. పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అనుకున్నది జరగకుండా ఉంటూ ఉంటాయి. వాళ్ళు ముందుకెళ్దాం అనుకుంటే వాళ్ళు ముందుకెళ్ళలేని పరిస్థితులుగా ఉంటాయి. ఇక ఎటు చూసినా సరే ఆటంకాలు, ఆటంకాలు, ఆటంకాలుగా ఉండి, దేవుడు మా జీవితంలో పెద్దగా ఆయనేమి మాకు మాకు సహాయం చేయట్లేదు. మా ప్రార్థనలకి ఉత్తరం ఇవ్వట్లేదు. ఎందుకు మేము సంఘానికి రావాలి? ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి? ఈ దేవుడు కాకపోతే ఇంకొక దేవుడిని నమ్ముకుంటే గనక మా జీవితాలు ఏమైనా మారతాయా? అని ఇట్లాంటి పరిస్థితులుగా వేరే వేరే దేవుళ్ళకి వేరే వేరే దేవుళ్ళనే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చివరికి యేసు ప్రభుని విడిచిపెట్టే పరిస్థితి అనేది చాలా మంది విశ్వాసులు అనేవాళ్ళు అంటే ఏందంటే ఇన్వర్టెడ్ కామర్స్ అంటే విశ్వాసులు అనంటే వాళ్ళ జీవితాల్లో కేవలం యేసు ప్రభుని విశ్వసిస్తున్నాం అనుకుంటున్నాం గానీ, వాళ్ళ జీవితాల్లో ఒక పునాది అనేది లేదనమాట. వాళ్ళ జీవితాల్లో ఏం లేదంటే పునాది. పునాదనంటే యేసు ప్రభువే మూలరాయని అంటే వాళ్ళ జీవితాలకి మొదలు యేసు ప్రభువే అని, యేసు ప్రభువే ఈ లోకానికి ఈ ఈ యొక్క లోకంలోకి ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడని, నా పాపాల నిమిత్తం, నీ పాపాల నిమిత్తం, యావత్తు మానవ జాతి యొక్క పాపాల నిమిత్తం ఆయన మాత్రమే శిలువ మీద చనిపోయాడని, అంటే నా పాపాల నిమిత్తం ఆయన మాత్రమే శిలువ మీద చనిపోయాడు. ఆయనే నా జీవితానికి పునాది. అంటే ఒక ఇల్లు కట్టాలంటే ముందు పునాదేయాలి. ఆ పునాదేయాలంటే ముందు ఒక రాయెయ్యాలి. ముందు ఒక మూలరాయి పెట్టాలి. ఆ మూలరాయితో మొదలవుద్దనమాట ఇల్లంతా గూడా. అలాగే మన జీవితానికి ఒక పునాది. మన జీవితానికి ఒక మొదలెవరంటే మూలరాయిగా ఉన్న యేసు ప్రభువే. అంటే యేసు ప్రభు ఎవరు అన్నది, యేసు ప్రభు దేవుని కుమారుడు అని, ఆయన ఎవరు అన్నది వ్యక్తిపరంగా నీ ఆత్మతో నీ ఆత్మలోకి దేవాతి దేవుడు మాట్లాడితేనే గాని, నీవు గూడా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్వీకరిస్తేనే గాని, నీ ఆత్మలో ఈ యొక్క మర్మము లేకుండా అంటే దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించబడ్డాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో ఆయన ఆయన జన్మించాడు. పాపము లేకుండా జన్మించాడు. పాపం అనేది లేకుండా జన్మించాడు. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. ఆయనే సజీవుడు. అంటే ఆయన ఆయన మానవునిగా ఈ లోకంలో జీవించి, ఆయన శిలువ మీద మరణించి, నా స్థానంలో ఆయన మరణించి, మూడో దినాన లేచి, ఆయన దేవునిగా ఆయన సజీవమైన దేవునిగా అనేక మంది కనబరుచుకొని స్వర్గారోహణమై సింహాసనం మీద కూర్చున్న గొప్ప దేవుడాయన. ఆమేన్. హల్లెలూయా! ఆయనే నిజమైన దేవుడు. ఆయనే సత్యం. ఆయనే ఆయనే స్ ఆయనే ఆయనే సత్యమైన దేవుడాయన. మాట్లాడే దేవుడాయన. ఇటువంటి నిశ్చయతలో అంటే కేవలం విన్నవారిగా మాత్రం గాకుండా తన ఆత్మలో అంటే ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క విశ్వాసం అనుకుంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మలో ఈ మర్మం అన్నది ఈ మర్మం అన్నది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే మత్తయి సువార్త 16 నుంచి మాట్లాడుతున్నాను నేను. యేసు ప్రభువారు ఆ యొక్క పేతురుతో మాట్లాడతారనమాట. పేతురుని అడుగుతారనమాట. "అయ్యా పేతురా, అయ్యా సీమోను ఏమనుకుంటున్నావు నా గురించి" అనంటే, "నీవు దేవుని కుమారుడు అయ్యా" అనే ఒక మర్మం అన్నది అది 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 తండ్రైన దేవుడు అది అది తండ్రైన దేవుడు పేతురుతో వ్యక్తిపరంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడారు. ఆత్మలో వినిపింపజేశారు. ఆత్మలో ఆ సత్యం అన్నది అతనికి తెలిసింది. అయితే ఆ సత్యం అన్నది ఆయన ఆ వ్యక్తి నమ్మాడు. అంటే పేతురు నమ్మాడు. నమ్మిన పేతురు నోటితో మాట్లాడాడు. అదే రక్షణ. ఆమేన్. హల్లెలూయా! అదే విడుదల. ఆమేన్. హల్లెలూయా! ఇక యేసు ప్రభువే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని గనక నీ ఆత్మలో నువ్వు గనక తెలుసుకుంటే, అదెలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇట్లాంటి మీటింగ్స్ ద్వారా గూడా దైవజనుల నోటి ద్వారా గూడా ప్రభు మాట్లాడతారు. అంటే యేసు ప్రభువే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే ప్రభువని నువ్వు నువ్వు తెలుసుకుంటే నీ పాపాలకి, శాపాలకి విరుగుడు ఎవరంటే యేసు ప్రభువే. నీ నీ యొక్క యావత్తు సమస్యలకి ఉత్తరం ఎవరంటే యేసు ప్రభువే. నీ యొక్క నీ యొక్క నీ యొక్క నరకంలో నుంచి నిన్ను పరలోకానికి తీసుకొచ్చింది ఎవరంటే యేసు ప్రభువే. నీకు నీకు పాపం మీద జయమిచ్చింది యేసు ప్రభువే. శాపాల్ని కొట్టివేసింది కూడా యేసు ప్రభువే.
అది ఈ లోకంలో సమాధానంగా జీవించే ఆ యొక్క జీవితాన్ని ఇచ్చింది యేసు ప్రభువే. ఆ యొక్క గొప్ప సత్యాన్ని నువ్వు నువ్వు తెలుసుకుంటే, ఆ సత్యం అనేది నీ ఆత్మలో తెలియబడితే, అది నువ్వు నమ్మితే, నీ నోటి ద్వారా మాట్లాడితే, నీ జీవితంలో అది ఒక మూలరాయిగా అది స్థాపింపబడతది. ఆమేన్. హల్లెలూయా! అంటే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టేది, దాని యొక్క మొదలు ఎవరంటే ఆ మూలరాయే. యేసు ప్రభు ఎవరు అని తెలుసుకొనుటే. అదేదో వింటే గాదు గానీ, నీ ఆత్మలో అది నువ్వు తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే అట్లాంటి ఆత్మీయ జీవితం అన్నది నీ జీవితంలో నిర్మాణం చేయబడుతూ ఉంటాయి. ఆ యొక్క పునాది వేయబడతా ఉంది. అంటే పునాది అంటే ఒక్కొక్క రాయిని అమర్చుకుంటూ రాయి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని అమర్చుకుంటూ నీ జీవితం అనేది మార్పు చెందుతూ యేసు ప్రభు మూలరాయి ఎలా అయితే ఉన్నాడో ఆయన యొక్క ఆకారంలో లేకపోతే ఆయన యొక్క స్వభావములో మనము కూడా మార్పు చెందుతూ ఉంటేనంట ఆ పునాది క్రీస్తు పునాదిగా ఉంటదంట. ఆమేన్. హల్లెలూయా! ఇక ఆ పునాది మీద ఇంకా ఎన్ని వానలొచ్చినా, ఎన్ని వరదలొచ్చినా, ఏది జరిగినా సరే, నేనైతే మటుకు నా ప్రభువుని తప్ప ఇంక వేరే దేవుడు నాకు లేడు. వేరే మార్గం నాకు లేదు అని ఇంక నీ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించుకుంటావు. ఆమేన్. హల్లెలూయా! ఇక నువ్వు జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించుకుంటావు. ఇక అప్పుడే నీ జీవితంలో క్రీస్తునందు నువ్వు బలవంతునిగా ఉంటావు. అపవాదిని ఎదిరిస్తూ ఉంటావు. అపవాదిని ఎదిరించగలవు. అపవాది మీద జయం పొందుకోగలవు. పునాదులు గనక కరెక్ట్‌గా లేకపోతే గనక, పునాదులు గనక ఒక 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 బలోపేతంగా గనక లేకపోతే, ఏ చిన్న ఆహ్, ఏ చిన్న వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా ఇక అంతే ఊగిపోతా ఉంటామనమాట. ఇంక ఊగిపోతా ఉంటాం. మనం ఇంకెప్పుడైనా ప్రభువుని వదిలేయొచ్చు. ఎప్పుడైనా ప్రభువుని వదిలేయొచ్చు. ఎందుకంటే సమస్యలు అంతగా వస్తాయన్నమాట. సమస్యలు అంతగా అంత్య దినాల్లో సమస్యలు అంతగా తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే లోకం అలానే ఉంటది. తర్వాత అపవాది అలానే ఉంటాడు. అపవాది చేసే పనులు అలానే ఉంటాయి. ఇక ఎప్పుడు గూడా ఇట్లాంటి సమస్యల్లో విశ్వాసుల్ని పెట్టాలనేది ఇక విశ్వాసులనేవాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోవాలి. సంఘం నుంచి దూరం అయిపోవాలి. ఇంకిదే పని అపవాది. ఇంకిదే పని. వీటి మధ్యలో మరి విశ్వాసి మరి ముందుకెళ్ళాలంటే మటుకు తప్పకుండా సర్వాంగ కవచము అనే అంశాన్ని మటుకు తప్పకుండా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే మనకిచ్చిన ఆయుధాలేంటో మనం తెలుసుకోవాలి. ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో గూడా మనకు నేర్పించాలి. అందుకని సంఘం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటది అంత్య దినాల్లో. సంఘాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని విడిచిపెట్టొద్దు, సంఘాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని విడిచిపెట్టొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. దూరం అయిపోవద్దు. ఒంటరితనంగా పోవద్దు. ఒంటరి ఒంటరివాడిగా ఎప్పుడూ ఉండొద్దు. ఒంటరివాడిగా ఉన్నావా అది నాశనమే. ఎందుకంటే బైబిల్‌లో ఎక్కడ గూడా ఒంటరితనం అన్నది ఆహ్, అది 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 దేవుని చిత్తం కానే కాదు. ఆదాము ఒంటరివాడిగా ఉన్నాడు. అది దేవుని చిత్తమా? కాదు. ఆదాము ఒంటరివాడిగా ఉండకూడదు అన్నది దేవుని చిత్తం. ఆదాము ఎప్పుడు సహవాసంగా ఉండాలి. ఒక సంబంధంలో ఉండాలి. ఒక సమాజంలో ఉండాలి. ఆహ్, ఆ సమాజంలో బ్రతకాలి. సో, గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ ఫర్ ఎ కమ్యూనిటీ. సో, దేవుడు ఒక ఒక మానవుని సృష్టించింది ఒక సమాజంలో ఉంచాడు దేవుడు. ఆమేన్. అందుకే ఏదైనా తోట. అక్కడ చెట్లుంటాయి, చేమలుంటాయి, లేకపోతే అక్కడ జంతువులుంటాయి, అక్కడ ఒక స్త్రీ ఉంటది, అక్కడ ఒక సహవాసం ఉంటది, ఒక సమాజం ఉంటది, దేవాదేవుడు వస్తూ ఉంటారు, అని మాట్లాడుతూ ఉంటారు. సో, ఒక సమాజము, ఒక సంబంధము, సహవాసము దానిలో ఉండాలండి. ఒంటరిగా ఎప్పుడు ఉండొద్దు. ఒంటరిగా ఉన్నావా అది నీకే నాశనకరం. అయితే నువ్వు సహవాసంలో, సమాజంలో ఉన్నావా? నువ్వు సమాజంలో అంటే ఏందంటే దేవుని యొక్క ఒక గుంపు అంటే దేవుని యొక్క సహవాసము లేతే సంఘము అదొక గుంపనమాట. దానిలో దేవాతి దేవుని యొక్క ఆయన్ని విశ్వసించిన వాళ్ళున్నారు. వాళ్ళతో ఉంటే ఏం జరుగుతుంది? చూడండి ఇట్లాంటి సహవాసంలో మీరున్నారు. అయితే అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటున్నారు మీరు. అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు మీరు. సహవాసం అన్నది మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలలోకి తీసుకొస్తూ ఉంటదనమాట. ఆమేన్. హల్లెలూయా! ఎక్కడో చోట ఒక నిర్ణయం తీసుకోండి. ఎక్కడో చోట ఇప్పుడు ఎలాగైతే మన పాప చెప్తా ఉందో ఉదయం పూట మంచి సాక్ష్యం చెప్తా ఉంది దీప్తి. మంచి సాక్ష్యం చెప్తా ఉంది. నేను ఒక సహవాసంలో ఉండాలన్నది ఒక నిర్ణయం నాది. కానీ ఆ సహవాసం నాకు కావాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. సో, అదొక అవసరం అన్నమాట. మనకు సహవాసం అవసరం. నువ్వు దాని ప్రకారంగా ప్రార్థన చేస్తుంటే తప్పకుండా దేవుడు నీకు ఒక యోగ్యమైన, సత్యపూరితంగా ఆయన సత్యంతో లేతే ఆయన యొక్క ఆత్మతో నడిపిస్తున్న ఆ యొక్క సహవాసంలోకి ప్రభు మిమ్మల్ని జతపరుస్తారు. ఆమేన్. హల్లెలూయా! అక్కడే అక్కడేననమాట. ఆమేన్. మీ యొక్క ఆత్మీయ జీవితంలో అనేకమైన లోటుపాట్లు, అనేకమైన
ఆ లేమిలు, లేకపోతే ఆ అంటే ఏ విషయాల్లో అయితే కనుక మీరు మారాలో ఆ విషయాలు మీకు సంఘము ద్వారా సంఘములో ఆయన ఆయన నియమించిన ఆయన నియమించిన దైవజనుల ద్వారా ప్రభు మీతో తప్పకుండా మాట్లాడతారు. మీతో వ్యక్తిపరంగా కూడా ప్రభు మాట్లాడతారు. అయితే ఆ మాటలు ఎలా వినాలి, దేవుని యొక్క స్వరం ఎలా వినాలి కూడా మీకు సంఘం నేర్పిస్తా ఉంటది. అయితే మీ లోపల అంతరంగ జీవితంలో పాత జీవితం ఎట్లా ఉన్నది అదంతా కూడా నూతన జీవితంగా మార్చడానికి ఒక వ్యక్తిపరమైన డిసైపుల్షిప్, అంటే ఒక శిష్యత్వంలోకి తీసుకొచ్చేది కూడా సంఘమే. ఆమేన్, హల్లెలూయా. సో సంఘం యొక్క ప్రాముఖ్యత చాలా ఉందండి. సంఘం యొక్క విశిష్టత అది మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగా మారుస్తుందో అది చాలా ఉందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అయితే అది మనం చూస్తుంది అంత్య దినాల్లో, అంత్య కాలంలో ప్రతి విశ్వాసిని దేవుడు ఎస్ మీతో ఆ అంటే మీరు దేవుని యొక్క కుటుంబీకులే, అది కరెక్టే, కానీ మిమ్మల్ని ఒక సైనికుడిగా దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో యూ షుడ్ సే ఆమేన్ టు దట్. ఐ యామ్ ఏ సోల్జర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ యామ్ ద సోల్జర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మీ మీద ఉన్న యుద్ధము అది మీరే ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీతో ఉంటారు. మీ మీద ఉన్న యుద్ధము, మీ మీద చేస్తున్న యుద్ధం, అపవాది చేస్తున్న యుద్ధములో అది మీరే ఎదుర్కోవాలి. దానికి మీరు సిద్ధపరచబడాలి. దేవాది దేవుడు ఇమ్మానువేలుగా నిన్ను నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నీతో పాటు ఉంటానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే యుద్ధ వీరుడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఉన్నాడు. ఆయనే ఆయనే యుద్ధములో నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. నీకు విజయాన్ని ఇస్తూనే ఉంటాడు. కానీ ఆ యుద్ధాన్ని ఫేస్ చేసేది, ఆ ఈ ఈ ఆ యుద్ధాన్ని ఎదుర్కొనేది నీవే. ఆమేన్, హల్లెలూయా. ఆ యుద్ధాన్ని ఎదుర్కొనేది నీవే. అయితే నీకు సహాయం చేసేది కేవలం దేవుడు మాత్రమే కాదు. నీకు సహాయం చేసేది సంఘము గూడా. నీకు సహాయం చేసేది ప్రార్థన గూడా. ఆమేన్, హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన అది నిన్ను కవర్ చేస్తా ఉంటదన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంఘ ప్రార్థనకి దూరం అవ్వద్దు. సంఘ ప్రార్థన దూరం అవ్వద్దు. సంఘ సహవాసానికి దూరం అవ్వద్దు. దేవునికి దూరం అవ్వద్దు. ఒంటరి జీవితాన్ని జీవించొద్దు. నీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే గనక ఆ సమస్యని తప్పకుండా ప్రభు సన్నిధిలో పెట్టు. దేవుని సంఘంలో నిన్ను గాని, మిమ్మల్ని గాని ఏ సంఘంలో అయితే ప్రభు మిమ్మల్ని జతపరిచారో ఆ సంఘంలో మీరు తప్పకుండా దైవజనులతో మాట్లాడాలి. మీరు తప్పకుండా ప్రేయర్ టవర్‌లో మీ యొక్క ప్రార్థన పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని హస్తం మన జీవితాల్లోకి రావాలి. ప్రార్థన అన్నది దేవుణ్ణి ఆ యొక్క పరిస్థితుల్లోకి తీసుకొచ్చేది ప్రార్థన. ఆ యొక్క స్థితిగతుల్లోకి తీసుకొచ్చేది ప్రార్థన. దేవుని యొక్క హస్తాన్ని ఆ యొక్క స్థితిగతుల్లోకి తీసుకొచ్చేది ప్రార్థన. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. అది నీకు, నాకు, ప్రతి విశ్వాసికి, సంఘానికి ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రార్థన అన్నది అతి ప్రాముఖ్యమైన మీ జీవితంలో ఒకరు అన్నం తినకపోయినా, ఏమున్నా లేకపోయినా ప్రార్థన అయితే ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యానుసారమైన ప్రార్థన అయితే ఉండాలి. సో మరి అటువంటి ఒక ప్రార్థన యోధునిగా, యుద్ధ వీరునిగా, ఆయన రాజ్యంలో ఒక సైనికునిగా, యేసు ప్రభుకి యేసు ప్రభు యొక్క ఆయన యొక్క సైన్యంలో నీవొక సైనికునిగా నువ్వున్నావు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అది నీ యొక్క స్థానము. అది నీ యొక్క యోగ్యత. ఆమేన్. మీకియ్యబడిన అధికారపు జీవితం అది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా జరగాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలంటే, మన జీవితాలు పరిపూర్ణంగా దేవునికి సమర్పణలో ఉండాలి. దానికి త్యాగం అవసరము. దానికి ఒక నిర్ణయం అవసరము. నీ జీవితం ఎంతగా నువ్వు త్యాగపూరితంగా నువ్వు దేవునికి అప్పగించుకుంటూ ఉంటావో, అంతగా నువ్వు సమర్పించుకుంటూ ఉన్నావు. నువ్వు ఎంతగా సమర్పించుకుంటున్నావో, అంతగా ప్రభువు నీ జీవితంలో ఆయన కార్యం చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. అదే మన ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 11వ వచనంలో ఉన్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అనే ఒక మాట మనం మాట్లాడుచున్నాం. అయితే ఈ యొక్క అపవాది తంత్రములను ఎదిరించుటకు అనంటే దాని వెనక ఇదంతా సిద్ధపాటే. ఇప్పటిదాకా మాట్లాడినంతా సిద్ధపాటే. ఇదంతా సిద్ధపాటు. ఇవన్నీ లేకుండా మనం అపవాదిని ఎదిరించలేమండి. అపవాదిని ఎదిరించాలంటే కూడా సిద్ధపరచబడాలి. మన దేవునికి లోబడి ఉండాలని నిన్న మనం ఆడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి యో బబులో ఎదుర్కోవాలంటే చాలా సిద్ధపరచబడుతుంటారు. చాలా పెద్ద విషయాలుంటాయి. ఈ అంటే యుద్ధం అంటే ఏదో ఒక సాదాసీదమైన విషయం కాదండి. యుద్ధం అంటే మరి ఇక్కడ ఈ లోకపరమైన యుద్ధంలోనే ఇట్లా ఉందంటే మరి ఆత్మపరమైన యుద్ధంలో మరి ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో కదా!
కదా. మరి ఆత్మీయ సంబంధమైన యుద్ధంలో మనం ఎంత సిద్ధపరచబడుతూ ఉండాలో కదా. అదే మన సంఘాలు మనకి ఉపయోగకరంగా ఉంటది అనమాట. ఆమేన్ హల్లెలూయా. మనం సిద్ధపరచబడుతూ ఉండాలి. మనం యుద్ధ వీరులుగా మార్చబడుతూ ఉండాలి. మనం యుద్ధంలో యేసు ప్రభుతో పాటు, ఆయనతో పాటు, యెహోవా దేవునితో పాటు మనం కూడా ఆయనతో పాటు నడిచే వారంగా ఉండాలి. యుద్ధంలో జయము మనదే అనే ఒక నిశ్చయతలో మనం ముందుకెళ్ళాలి. మర్మం కలిగి, సత్యం కలిగి, ఆ యొక్క సత్యమైన మార్గంలో నడుస్తూ ఉండాలి. అపవాదిని ఓడించడం అన్నది, అపవాది యొక్క మాటలు అబద్ధాలు నమ్మకుండా ఉంటే మనం ఓడిపోకుండా ఉంటాం. అబద్ధాలు నమ్మామా మనం ఓడిపోతాం. అబద్ధాలు నమ్మకుండా చేసేది సత్యమే. అయితే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యమే మన జీవితాన్ని మనం విడుదల చేస్తది. మనం విడుదలలోకి నడిపిస్తూ ఉంటది. విడుదల చేసేది సత్యమే. అయితే ఆ సత్యంలో నడుస్తూ ఉంటంటే, ఆ యొక్క విడుదలలో మనం నడుస్తూ ఉంటాం. ఆ యొక్క జయ జీవితంతో మనం నడుస్తూ ఉంటాం. ఆమేన్. అది మన జీవితంలో ఒక భాగంగా, ఒక జీవన శైలిగా మారిపోవాలి. లైఫ్ స్టైల్ యాజ్ ఎ విక్టరీ. అంటే విక్టరీ అన్నది, ఆ యొక్క విజయం అనేది ఒక లైఫ్ స్టైల్‌గా మారిపోవాలి. ఇక ప్రతిరోజు మనం ఆ సులువ మర్మాల్లో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇక మన చుట్టూ ఎలా ఉంటదంటే ఒక రక్షణ వలయం ఉంటది. ఒక దేవుని యొక్క సన్నిధి ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అందుకని దైవజనుడితో మీరు నడుస్తూ ఉండంటే దేవుని సన్నిధిని అనుభవిస్తారు మీరు. దైవజనుడితో నడుస్తూ ఉన్నావా? అయితే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటావు. దేవుడు ఆ దైవజనుడితో ఉన్నాడు అన్నది మీకు తెలుసుకుంటూ ఉంటారు. అరే! ఎలా జరుగుతది? అలా జరుగుతది. ఎలాగంటే దేవుడు కార్యం చేస్తున్నాడు అక్కడ. అసలు కార్యం చేస్తున్నారు. అక్కడ ప్రభు ఉన్నారు. ఆ దైవజనుడితో ప్రభు ఉన్నారు. ఆ విశ్వాసతో ప్రభు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబంతో ప్రభు ఉన్నారు. అందుకని ఆ కుటుంబంలో విడుదల సంరక్షణ. విడుదల పొందుకుంటూ ఉంటారు. సంరక్షించబడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అయితే మీరు అపవాదిని ఎదిరించాలంటే గనక ఇవంతా సిద్ధపాటు కలిగి ఉండాలి. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా రాజా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా పునాదులు ప్రభువా ఎలా ఉన్నాయి అన్నది ప్రాముఖ్యం. అయ్యా మా పునాదులు ఎలా ఉన్నాయి అన్నది ప్రాముఖ్యం. అయ్యా బిల్డింగ్ ఎలాగైనా ఉండని, కానీ మా యొక్క పునాదులు ప్రభువా ఒకవేళ గనక ఒకవేళ గనక ఎలాగా పునాదులు కట్టబడాలో అలా గనక కట్టబడకపోతే, నాయనా పైపైన మేము ఎంత బిల్డింగ్ కట్టినా అది గాలి, వాన వచ్చితే ప్రభా ఊగిపోతా ఉంటది. అపవాదాన్ని ఎదిరించాలంటే చిన్న పిల్లలుగా ఉంటే ఎదిరించలేం. ఏదో చిన్న పిల్లలుగా, బాలురుగా, ఇప్పుడిప్పుడే పుట్టిన వాళ్ళుగా ఉంటే గనక ఎప్పుడు అలాగే ప్రభా ఆత్మీయతలో ఎదుగుదల లేకుండా ఉంటే అపవాదాన్ని ఎదిరించలేం. పునాదులు కరెక్ట్‌గా లేకపోయినా అపవాదాన్ని ఎదిరించలేం. మూలరాయిగా యేసు ప్రభు లేకపోతే పునాదులు కట్టబడవు. ఒకవేళ నా జీవితంలో, నాయన ఆత్మీయ జీవితం, ఈ క్రైస్తవ జీవితంలో నేను నేను పునాదులు కట్టబడకపోతే, ఒక సరైన పునాది లేకపోతే పైన ఎన్ని సార్లు ఎంత మీటింగ్‌లకెళ్ళినా, ఎటెళ్ళినా ప్రభా అటు ఇటు తిరిగినా ఉపయోగం లేదు నాయన. ప్రభా తండ్రి ప్రతి విశ్వాసి జీవితంలో ఆయన సరైన పునాది, క్రీస్తే పునాదిగా ప్రభా నాయన వేయబడడానికి తండ్రి వేయబడడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాదిని ఎదిరించడానికి, అపవాది మీద జయ జీవితం ప్రభ ప్రతి దినము కూడా నాయన వారు అనుభవించడానికి, ప్రతి విశ్వాసం అనుభవించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీ కుటుంబంలో మేము ఆహ్, వి వి ఆర్ ద సోల్జర్ లార్డ్ ఇన్ యువర్ ఆర్మీ ఓ లార్డ్. ప్రభా నీ యొక్క సైన్యంలో ప్రభా మేము సైనికులం. ప్రతి విశ్వాస సైనికుడు అనే ఒక గొప్ప మర్మంతో ప్రభు ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన రోజంతయు ప్రభా నాయన నీ సన్నిధానంలో మేము ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే ఉంచుకోమని అడగొచ్చు. నాయన సంరక్షించమని అడగొచ్చు. ఇంకా విడుదల ఎక్కడైనా ఏదైనా విషయాల్లో మాకు విడుదల కావాలి ప్రభా నాయన. ఆ విషయాల్లో మాకు విడుదల దయచేయండి. అయ్యా మీ యొక్క మర్మాన్ని మాతో మాట్లాడండి. నూతనమైన నాయన మార్గాలు నడిపించండి. ప్రభా నా పాత మార్గాలు తీసివేయండి ప్రభువా. నూతనంగా మా జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయమని అడుగుచు రాజా. అయ్యా అయ్యా, మా యొక్క జీవితాన్ని నూతనపరచమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో ఏ యాక్సిడెంట్స్ కూడా మా మీద ప్రభా నాయన జరగవు. ఆమేన్. ఏ ఆయుధం కూడా మా మీద పనిచేయదు. ఆమేన్. హల్లెలూయా. ఏ రోగము ప్రభా నాయన నా యొక్క ఇంటి ఇంటి పొలిమేరలను ప్రభా నేను దాటలేదు. ఆమేన్. హల్లెలూయా. నా ఇంటి చుట్టూ ప్రభా నాయన నీ యొక్క అగ్ని ప్రాకారం ఉంటూ ఉంది. ఆమేన్. యేసు రక్తము క్రింద నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన యేసు రక్తము క్రింద తీసుకొస్తూ ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. విధేయులు కలిగి మేము జీవిస్తాం ప్రభువా. హల్లెలూయా. నీ చిత్తానుసారంగా జీవిస్తామయ్యా. పాపము లేని జీవితంగా జీవిస్తాం ప్రభువా. ఆ దశ నాయన అలాగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం ఎప్పుడు చేస్తూ ఉంటారు.
మీ వాక్యమే ప్రభా ఖడ్గముగా నా నోటిలో నుంచి వస్తున్న మాటలు ప్రభా తండ్రి అపవాది తంత్రాలని ఈ రోజు నా మీద గాని, నా యొక్క కుటుంబం మీద గాని, నా రాత్రి ఎక్కడైతే పరిచయం చేశామో ప్రభా, ఆ ఇంటి మీద పనిచేస్తున్న దురాత్మలు మా మీద గాని, మా కుటుంబాల మీద గాని, ఏ దైవజనుల మీద గాని నైనా అవి అవి పని చేయవు యేసు క్రీస్తు నామం పేరట నష్టపరుస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది కళ్ళు గుడ్డిగా మారిపోవును గాక. అపవాది చెవులు అవి అవి వినకుండా ఉండబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా యేసు నామంలో ప్రభువా అపవాది చూడలేడు. మేము ఎక్కడున్నామో చూడలేడు. ఎందుకంటే మేమేం చేస్తున్నామో చూడలేడు. మేమేం మాట్లాడుతున్నామో వినలేడు. ఎందుకంటే మా చుట్టూ కూడా ప్రభువా నైనా రక్తము, యేసు రక్తముతో కప్పబడి ఉన్నాం. ఆమేన్. ఎక్కడైతే యేసు రక్తం ఉంటుందో అక్కడ అపవాది చూడలేడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా మా పక్షాన ప్రభువా నైనా మీరు మాట్లాడిన వాగ్దానాలు నెరవేర్పులోకి వస్తూ ఉంటాయి. అయ్యా నైనా మీరు మా కోసం ప్రభువా నైనా మాట్లాడిన, మీరు మా జీవితాల్లో చేయాలనుకుంటున్న ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఆటంకము పోవును గాక యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా. ముందుకే వెళ్ళడానికి ప్రభువా నైనా మార్గాలు తెరవబడును గాక రాజా. ఆమేన్. హల్లెలూయా. మా చేతి పనులు దీవించబడతాయి. ఆమేన్. అయినా మాకు కష్టార్జితం మేము తింటూ ఉంటాం. మా పిల్లలు దీవించబడుతూ ఉంటారు. ఆమేన్. వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళకి కావలసిన జ్ఞానము, బుద్ధి, నాయన వివేచన యేసు నామములో వాళ్ళు పొందుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా రాజా. నైనా అడుగుపెట్టిన ప్రతి స్థలము మాది అని చెప్పావు ప్రభా. నైనా ఏ ఇంట్లో అయితే మీరు మమ్మల్ని అడుగు పెట్టాలని ప్రభా నైనా మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. యేసు నామములో దీవించబడుతుంది. ప్రభా నైనా మేము నైనా మా జీవితాల్లో వీఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, బట్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ క్లారిటీ. హల్లెలూయా. ప్రభా తను ఎటువంటి కన్ఫ్యూజన్ ప్రభా, ఎటువంటి అయోమయ పరిస్థితులు ఏ విశ్వాసి జీవితంలో ఉండవు. ఆమేన్. హల్లెలూయా. ఒక స్పష్టకరమైన ఆత్మీయ జీవితం ప్రభానైనా ఇదే మార్గం కుడి వైపున కానీ ఎడవైపున కానీ తిరగొద్దు. ఇదిగో నీ యొక్క వెనకాల నుంచి ఒక స్వరం వినపడతా ఉంటది. ఇదే మార్గం, ఇదే నీతియుక్తమైన మార్గం అని ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి యేసు నామములో. అలాగా తండ్రి మా యొక్క జీవితాలు గాని, మా కుటుంబాలు అలాగే ఉండును గాక రాజా. ఆమేన్. హల్లెలూయా. మీరు మా జీవితాల్లో తెరవబడిన మార్గాలు, ద్వారాలు యేసు నామములో కనబడతాయి. ఆమేన్. హల్లెలూయా. వంకర మార్గాలు ప్రభా నిటారుగా ఒక మార్గాలుగా, ఒక స్ట్రైట్ పాత్స్ గా ప్రభా మారిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభా మీరైతే మా కోసం సిద్ధపరిచారో అది మేము చూస్తున్నాం. ఆమేన్. అది మేము స్వాగతిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో ప్రభా నిన్న దేవదూతలు మా జీవితాల్లో పని చేయను గాక రాజా. ఆమేన్. హల్లెలూయా. ప్రభా ఎక్కడెక్కడ నుంచో ప్రభా జరగాల్సిన కార్యాలు జరుగును గాక రాజా. ప్రభా జరగాల్సిన కార్యాలు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మా యొక్క చేతిలో ఉన్న డబ్బు ప్రభా, మీరిచ్చిన డబ్బు ప్రభా నైనా అది ఎక్కడ వ్యర్థమైపోకూడదు. ఎక్కడ కూడా ప్రభా తండ్రి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, అక్కడ ఖర్చు పెట్టకూడదు. ఎవరికి ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు. ప్రభా తండ్రి ఎవరు మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నాడా వాళ్ళని ప్రభా మేము మేము ప్రభా నైనా మేము మోసపోకూడదు. యేసు నామములో మేము మోసపోకూడదు. ఆమేన్. హల్లెలూయా రాజా. అయ్యా నేను విన్న మాటలు అపవాది దొంగిలించడు, యేసు నామములో దొంగిలించడు. మేము ప్రభా నైనా మేము మేము ప్రభా నైనా మీ యొక్క మాటల్ని మేము దాచిపెట్టుకుంటున్నాం. వాటిని మేము మళ్ళీ ఆలోచిస్తున్నాం, మళ్ళీ వాటిని మననం చేస్తున్నాం, మేము మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మా ఆత్మీయ జీవితంలో ఆ మాటలు కార్యరూపంలోకి వచ్చేంత వరకు మేము ప్రభు వదలట్లేదు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా మీ దైవజనుల ద్వారా మాట్లాడిన మాటలు, అమూల్యమైన మాటలను మేము స్వీకరిస్తున్నాం ప్రభు. యేసు నామములో స్వీకరిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మా ఆత్మీయ జీవితాలు మారుతున్నాయి ప్రభు. నేను అలాగే ఉన్నావు, ఈరోజు అలాగే ఉండట్లేదు ప్రభు. మా ఆత్మీయ జీవితాలు మారుతున్నాయి యేసు నామంలో. హల్లెలూయా రాజా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ వాక్యం ప్రభా ఇందాక ప్రభానైనా మరి స్టార్టింగ్ లో ప్రభు మరి దీప్తి చెప్తున్నట్టుగా నాయన, ఈ కుమార్తె చెప్తున్నట్టుగా ఈ వాక్యం అనేక మంది దగ్గరికి అయా మీరు తీసుకుని వెళ్ళండి. యేసు నామములో రాజా. దేవదూతల ద్వారా ఈ పరిచయం మీరు జరిగించండి ప్రభు. అనేకమైన విశ్వాసుల యొక్క జీవితాలు, వాళ్ళ పునాదులు ప్రభానైనా యేసు క్రీస్తు యొక్క పునాది ప్రభా తండ్రి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడాల్సిన అవసరంగా ఉన్నదన్న విషయాన్ని వాళ్ళు ప్రభు తెలుసుకుని వాళ్ళ జీవితాలు మారును గాక రాజా. వాళ్ళ కుటుంబాలు ప్రభు స్థిరమవును గాక. అయా మీరు త్వరగా వచ్చుచున్నారు. ఆమేన్. మెగారూఢై ప్రభు వచ్చుచున్న యేసయ్యా అతి తొందరలో జరగబోతున్న ఈ యొక్క రాప్చర్. ఆమేన్. హల్లెలూయా. అతి తొందరలో జరగబోతున్న ఈ యొక్క గొప్ప నైనా యొక్క ఘటనలో ప్రభా తండ్రి మేము కూడా పాలిభాగస్తులుగా, ప్రతి విశ్వాసి కూడా పాలిభాగస్తులు ఉండడానికి సహాయం చేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మాకు